హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర బ్రాండ్ న్యూ 2 BHK ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి సపరేట్ కారిడార్తోనే ఉంటుందండి. సపరేట్ గేట్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 25 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మన ఫ్లాట్ ఏమో సపరేట్ ఉంటుంది. మన ఫ్లాట్ అపోజిట్లో ఏ ఫ్లాట్ కూడా ఉండదు. సెట్ బ్యాక్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం కారిడార్లోకి ఎంటర్ అవుతున్నామండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్ అస్సలు వాడలేరండి, బ్రాండ్ న్యూ ఉంటుంది. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ గ్రిల్ వర్క్ చేయించారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఏదైతే మెయిన్ డోర్ ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. టోటల్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఒక్కటి కూడా క్రాక్ ఉండదు. దీంట్లో ఫాల్ సీలింగ్ చేయించారు, వుడ్ వర్క్ చేయించారు. ఇది టీవీ యూనిట్, ఇటు పక్కనేమో విండో ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1200 SFTతోనే ఉంటుంది. ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ కూడా 35 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. దీనిలో ఇంకో ఫ్లాట్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతామండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేమో నార్త్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఆ ఫ్లాట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. దాంట్లో కూడా సేమ్ వుడ్ వర్క్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఫ్లాట్ సేమ్ సైజ్ ఉంటుంది. ఇది కిచెన్. ఈ కిచెన్లో ఏదైతే వుడ్ వర్క్ చేయించారో ఇది కూడా క్వాలిటీ ఉంటుందండి. సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, సాఫ్ట్గా క్లోజింగ్ ఉంటుంది. అసలు ఇది వాడలేరండి ఫ్లాట్. టెనెంట్స్కి ఎవరికి ఇవ్వలేరు. ఈ ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఉంటుంది. ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. వాష్ ఏరియా ఇది. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 1065 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ దీంట్లో 25 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి బాచ్పల్లిలో ఉంటుంది. బాచ్పల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది ఉంటుంది. వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ మిర్రర్స్ ఉంటాయి దీంట్లో. ఇది బాల్కనీ, స్లైడ్ డోర్ ఉంటుంది బాల్కనీకి. ఇది హ్యాండ్ వాష్. ఈ బాల్కనీలో నుంచి మనకి బాచ్పల్లి నేషనల్ హైవే కనిపిస్తుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే నేషనల్ హైవే ఉంటుంది, బాచ్పల్లి నేషనల్ హైవే. ఇక్కడ మీకు ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నామో ఇదే ఉంటుంది నేషనల్ హైవే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సరౌండింగ్ అన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లొకేషన్ గూగుల్ పిన్ అనేది మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఇది బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ ఏమో అటువైపు ఉంటుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ కిందకి వెళ్ళి చూపిస్తాము. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, CCTV కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, వాచ్మెన్ బోర్ మంజీరా కనెక్షన్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ HMDA పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచైనా 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. టోటల్ ఫ్లోర్స్కి పర్మిషన్ ఉంటుంది. మీరు 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు. దీంట్లో వాష్రూమ్స్లో గిజర్స్ ఉన్నాయండి. ఆ గిజర్స్తో పాటు ఫ్లాట్ అనేది వదిలేస్తారు. ఈ ఫ్లాట్తో పాటు గిజర్స్ అనేది వదిలేస్తారు. సపరేట్ కారిడార్తో ఉంటుంది ఫ్లాట్. కిందకి వెళ్ళి మీకు బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
ఇప్పుడు మనం కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము. మన అపార్ట్మెంట్ చూడొచ్చు, 2 సైడ్స్ రోడ్ ఉంటుంది మన అపార్ట్మెంట్కి. గాయత్రి కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. మన అపార్ట్మెంట్ ముందు సీసీ రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. కార్ ప్లస్ బైక్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి ఎలివేషన్ అనేది చూపిస్తాము. 2 సైడ్స్ రోడ్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి. అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ హెచ్ఎండిఏ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. స్టిల్ట్ కార్ పార్కింగ్లో ఏమో బైక్ పార్కింగ్ ఉంటుంది, కింద కార్ పార్కింగ్లో ఏమో కార్ పార్కింగ్ ఉంటుంది. సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది సిట్అవుట్ ఏరియా. ఇక్కడేమో బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇది బైక్ పార్కింగ్, కింద కార్ పార్కింగ్ ఉంటుంది. టోటల్ దీంట్లో సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్కి. పూర్తి వివరాలు అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.